నిధులన్నీ పొంగులేటికేనా? ఖమ్మం జిల్లాకే ఎక్కువ నిధులు ఇస్తున్నారు. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో పనులు. సీఎంకు కొడంగల్ ఎట్లనో నాకు మునుగోడు అట్లా అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి నిన్న అసెంబ్లీలో అందరూ చూసిరు. సో వాస్తవానికి కూడా అంటే కొడంగల్కే నిధులు ఎక్కిస్తారా అండి? ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు వాళ్ళకే నిధులు అంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలేమో అభివృద్ధి చేసుకుంటారు. అంటే ఎమ్మెల్యేలకు ప్రయారిటీ లేదా? నేను రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా అన్నారు, అసలు ఎమ్మెల్యేలు లేని మీ ప్రభుత్వం ఎక్కడిది? మీరు మంత్రులు ఎట్లా అయ్యారు? రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అయినావు అని చెప్పి బరాబరి ప్రశ్నించిండు. సో ఏదేమైనా కానీ మునుగోడుకు మాత్రం నిధులు కేటాయించాలి. మునుగోడు ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతము, ఫ్లోరైడ్ ప్రాంతము, అభివృద్ధికి నోచుకోని ప్రాంతము. సో ఇక్కడ మాకు అర్థం కాని నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. కోమారెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మీరు ఏం చేస్తున్నారండి? నల్గొండ జిల్లాలో మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? అంటే ఆయన వెంకరెడ్డి నల్గొండను, ఉత్తమ్ రెడ్డి హుజూర్నగర్ చేసుకుంటే అయిపోద్ది ఇక. అంటే మీరు రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటే నల్గొండ జిల్లా మొత్తం అభివృద్ధి చేసినట్ట. మీరు ఎందుకంటే మంత్రులు ఉన్నది మరి దేనికున్నారు మీరు? మునుగోడు దేవరకొండ ఫ్లోరైడ్ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. అరే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి కాలే, ఓ చెరువు పూర్తి తీయలే, ఓ కాలువ దోమలే. దేనికండి ఇది? ఓ సాగునీరు లేదు, తాగునీరు లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా కూడా అడుక్కునే పరిస్థితి ఏంది? ఇంత దారుణమైన దుస్థితా? ఖచ్చితంగా నిధులు కేటాయించాలి. వివక్షత ఏందంటే అసలు అర్థం కాదు. ఏంది వివక్షత? ఒక నియోజకవర్గానికి నిధులు ఎక్కువ కేటాయించడం, మరో నియోజకవర్గానికి కేటాయించకపోవడం ఏమైనా అర్థం ఉన్నదా? మీ ప్రభుత్వమే కదా. బరాబరి గట్టిగా ప్రశ్నించిండు రాజగోపాల్ రెడ్డి. ప్రశ్నించిన తర్వాత కూనంనేని సాంబశివరావు లేచిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ తమ్ముడు కరెక్ట్ ప్రశ్నించిండు, కరెక్ట్ అడిగిండు. ఆయన మాట్లాడుతుంటే నేను అసెంబ్లీలో ఏమంటారు తెలుసా? ప్రయారిటీ లేదని చెప్పి అందరు ఎమ్మెల్యేలు ముక్త కన్నంతో అంటారు. ఎమ్మెల్యేలు అంటే విలువ లేదని చెప్పి, అంటే ఒక కార్యకర్తగా ఈయంగా చూస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి ఇంత దారుణమైందా? సాంబశివరావు లేచి చెప్పిండు వాస్తవమే, రాజగోపాల్ రెడ్డి చెప్పింది వాస్తవమే. నిధులు విడుదల అయితలేవు, మాకు శాంక్షన్లు అవుతున్నాయి కానీ పనులు శాంక్షన్ చేస్తున్నారు కానీ నిధులు మాత్రం విడుదల కావడం లేదని చెప్పి స్పష్టంగా చెప్పిండు. ఆయన బరాబరే చెప్పిండు. అన్ని గొంతులు కలిసినాయి. నిజంగా చెప్పాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిన్న అగ్గిపుల గీసేసిండు. అది అంటుకున్నది. ఇక అందరు ఎమ్మెల్యేలు ఏకతాడే పైకి వచ్చారు, రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ అసెంబ్లీ అయిపోగానే రాజగోపాల్ దగ్గర పోయి, అన్న నువ్వు కరెక్ట్ మాట్లాడినావన్నా, వాస్తవం మాట్లాడినావన్నా, మా మనసులో ఉన్న విషయం నువ్వు బయటకు చెప్పినావన్నా అని చెప్పి అందరు పోయి షేకండ్ ఇచ్చారట. అంత బాగా మాట్లాడినామని చెప్పి. అంటే అందరి మనసులో ఉంది, అందరు ఎమ్మెల్యేల మనసులో ఉంది, మాకు నిధులు వస్తలేవు, అరే మాకు విలువ ఇస్తలేరు, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, అరే మేము ఎమ్మెల్యేలమా ఇంకేంది అని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. సో అది ఆయన బయటకు చెప్పడం చూసినాం. ఏదేమైనా అంటే అసెంబ్లీ మొత్తం చూసినాం. అసెంబ్లీ మొత్తం చూస్తే విద్య గురించి ఎవరైనా మాట్లాడిరా అండి? ఏ ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడిండా? ఏ ముఖ్యమంత్రి మాట్లాడిండా? మంత్రులు మాట్లాడిరా? ఎవ్వరు మాట్లాడలే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడే మాత్రమే మాట్లాడిండు, విద్య గురించి మాట్లాడిండు. అరే మనం ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ప్రజలకు, కానీ విద్యను ఎందుకు ఇవ్వడం లేదు? విద్యను ఇవ్వాలి కదా. విద్యనిస్తే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. అదే నా మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు, అదే ప్రైవేట్ స్కూల్లో 2000 మంది విద్యార్థులు ఎందుకు ఉన్నారు అని చెప్పి ప్రశ్నించిండు. అంటే అర్థమైంది, సరైన వసతులు లేవు, టీచర్లు లేరు. ఆఖరికి బాలికలు బాత్రూమ్ పోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నది. అంటే విద్య మీద దృష్టి పెట్టాలి. విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉందంటే మళ్ళీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. మరి దేనికైనా మీరు సమూలమైన మార్పులు తీసుకొస్తాం, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తాం, మార్చేస్తాం అని చెప్పి మాట్లాడే కాదు. రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి పదవి ఏదో నువ్వు చూసుకో, ఆ విద్యాశాఖ ఏందో రాజగోపాల్ రెడ్డికి బరాబర్ చేసి చూపిస్తాడు, విద్యలో సమూలమైన మార్పులు తీసుకొస్తాడు. ప్రభుత్వం పెట్టే ఖర్చుతో అంటే కేటాయించే నిధులే కాకుండా తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేస్తాడు. ఇప్పటికే చాలా స్కూల్లో చేసిండు ఆయన, చాలా స్కూల్లో అభివృద్ధి పనులు చేసిండు. ఆ విద్యాశాఖ మంత్రి ఏదో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వాస్తవం చెప్పాలంటే విద్యలో సమూలమైన మార్పులు తీసుకొస్తాడు. కార్పొరేట్ స్థాయిలో పేదలకు విద్య అందించే అవకాశం బరాబర్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయాలి, విద్యను అందించాలి. ఏందని వివక్షత? ఎంతసేపు ఉన్నా మీరు స్కీములు స్కాములు ఇవేనా? ఇదే ఉంటుంది అంటే మీకేమన్నా విద్యార్థుల గురించి ఆలోచించరా? ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయరు. ప్రభుత్వ స్కూల్లో అసలు టీచర్లు లేరు. ఏమంటే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకొస్తామంటారు. ఇక బ్రేక్ఫాస్ట్ పెడితే విద్యార్థులు హాజరు శాతం పెరుగుతాయి అంటారు. సోయిండే మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు?
సో ఏదేమైనా మునుగోడుకు మాత్రం బరాబర్ నిధులు కేటాయించాల్సిందే. చాలా వెనుకబడే ప్రాంతము, అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం. వివక్ష చూపడం మాత్రం కరెక్ట్ కాదు ఇది. సో నిన్న రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, నన్ను కొడంగల్ ప్రజలు నన్ను గెలిపించుకున్నారు, కొడంగల్ నేను అభివృద్ధి చేస్తా, వాళ్ళ రుణం తీర్చుకుంటా అని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కదా. మరి నా మునుగోడు ప్రజలు నన్ను కూడా గెలిపించారు, నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా, నా మునుగోడు నేను అభివృద్ధి చేయాలి కదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం కూడా వాస్తవం, కూడా 100% వాస్తవం. అది నీకు కొడంగల్ ఎట్లనో సీఎంకు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు అట్లా అభివృద్ధి చేసి చూపించాలి కదా. ప్రజలు అడుగుతున్నారు, మీ ప్రభుత్వం ఉన్నది, అధికారంలో మీరున్నారు, ఇంకా అభివృద్ధి ఎందుకైతే లేదు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఎవరు చెప్పుకోవాలా బాధ?